హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తుంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 24 జూన్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి. ఇది కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. 2019 ట్రావెల్స్ ప్లేటు టూర్, స్విఫ్ట్ డిజైర్ టూరు. 1,08,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పార్ట్సే ఉన్నాయి. బంపర్లు అయితే టచ్అప్స్ అయినాయి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. 90% ఒరిజినల్ పెయింట్తోనే ఉందండి వెహికల్ వచ్చేసి. 4 టైర్లు కూడా 70 to 90% అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ కొత్త టైర్ల కింద లెక్క. 1,08,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్. వీడియో మొత్తం కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపించడం జరుగుతుందండి. ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు, అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే బానెట్ చూసుకోండి, స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి ఫేడ్ అవుట్ అయితే కాలేదు, ఒరిజినల్గానే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. గ్లాస్ చూసుకోవచ్చు, ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు, సస్పెన్షన్ ఓకే ఉంది. టైర్ కూడా చూసుకోవచ్చు, 70-80% అయితే ఉంది. అలాగే వీల్ క్యాప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, కొత్త వీల్ క్యాప్స్ చేయించారు. అలాగే అండర్ బాడీ చూసుకోవచ్చు, అండర్ బాడీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎట్లాంటి టచ్అప్స్ అయితే కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది, ఎట్లాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే చూసుకోవచ్చు డోరు, బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ బీడింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేవండి. పంచింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఒరిజినల్ పంచింగ్తోనే ఉంది వెహికల్ అంతా. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ కానీ సీట్ కవర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే రేర్ సీట్స్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. రూఫ్ కానీ ఇంటీరియర్లో. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ లేవు అనమాట. 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్ వెహికల్. వెనక కూడా పవర్ విండోస్ చేశారండి. వెనక కంపెనీ పవర్ విండోస్ అవుతూ ఇవి కంపెనీలోనే వేయించారనమాట. ఈ పవర్ విండోస్ బయట పవర్ విండోస్ రావు. అలాగే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. రేర్ సీట్ వ్యూస్ కూడా చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది వెహికల్ వచ్చేసి. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ 80 to 90% అయితే ఉంది, ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు టైర్కి. 4 కంప్లీట్గా సీల్ టైర్స్ అనే చెప్పుకోవచ్చు. అలాగే షాకర్ ఎటువంటి డ్యామేజెస్ లేవు. అండర్ బాడీ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. ఇక కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అంతా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఫెండర్ ఒకటి టచ్అప్ అయినట్టుంది. సో అలాగే మీరు ఇక డిక్కీ చూసుకున్నా లేకపోతే డిక్కీ డోర్ చూసుకున్నా ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన డిక్కీ డోరే ఉంది. డిక్కీ లోపల కూడా చూపిస్తాను మీకు. డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు. డిక్కీ డోర్ ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. చూసుకోవచ్చు, స్పానర్ మార్క్స్ ఎక్కడ లేవు. అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. స్టెప్నీ టైర్ కూడా యూజ్డే అనమాట, కంపెనీ నుంచి వచ్చింది ఉన్నట్టుంది. సిఎట్ టైర్ కంపెనీ నుంచి వచ్చింది. సో స్టెప్నీ టైర్ కూడా 20% వరకు అయితే ఉంది. అలాగే రేర్ బంపర్ చూసుకున్నట్లయితే టచ్అప్స్ అయితే పడినాయి కానీ బంపర్కి, బట్ ఒరిజినల్ బంపర్ అనమాట, కంపెనీ నుంచి వచ్చిన బంపరే. డిక్కీ ఎటువంటి పెయింట్ పడలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది డిక్కీ ఎక్కడా కూడా. అలాగే టైల్ లైట్స్ చూసుకోవచ్చు, 2 టైల్ లైట్స్ కూడా కంపెనీ నుంచి వచ్చినవే ఉన్నాయి, చాలా నీట్ కండిషన్లో అయితే ఉన్నాయి. కంప్లీట్ రేర్ వ్యూ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే టచ్అప్ అయితే పడిందండి, బట్ నాన్ యాక్సిడెంటల్ అనమాట. అలాగే వెనక డోర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ వెనక డోరు కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేవు. డోర్ కూడా ఎటువంటి టచ్అప్స్ అయితే లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే లోపల వ్యూ చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు. అలాగే పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి.
చూసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట, డ్రైవర్ డోర్ అని కూడా అంటారు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్లు ఎక్కడా కూడా ఇప్పినట్టయితే ఎక్కడా లేదనమాట. అలాగే డోర్ లోపల కూడా చూసుకోవచ్చు, డోర్ లైనింగ్, బాడీ లైనింగ్ కానీ చూసుకోవచ్చు. ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేవు. పంచింగ్ ఒరిజినల్ పంచింగ్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫెండర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టైర్స్ కంపెనీ నుంచి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. 4 కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. షాకర్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఆల్రెడీ ఈ వెహికల్ నేను 15-20 కిలోమీటర్ల నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చానండి. ఈ వెహికల్ యాక్చువల్గా గన్నవరంలో బ్రేక్ వచ్చిందనమాట ఈరోజు. సో వస్తూ నేను ఇదే వెహికల్లో మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పేసి ఈ వెహికల్లోనే వచ్చేసాను. సో కస్టమర్ తీసుకొచ్చారనమాట. మన ఆఫీస్ దగ్గరే వీడియో చేస్తున్నాం, దగ్గరలో పక్క సందులో. సో 2 టైర్లు 4 టైర్లు కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు. అండర్ బాడీలో కూడా రస్ట్ అయితే లేదు వెహికల్లో, మైనర్గా కానీ మేజర్గా కానీ రస్ట్ అయితే లేదు. ఇంటీరియర్ చూపించి మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. ఇది టూర్ అండి వెహికల్, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, నిన్నే కట్టారు ఇన్సూరెన్స్. ఈరోజే బ్రేక్ వెళ్ళి వచ్చింది, 2 years బ్రేక్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా 5 lakhsకి ఐడివి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ కట్టారు. ఏసీ వర్కింగ్ అండి. నేను ఆల్రెడీ 20-25 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చాను ఈ వెహికల్ని. ఏసీ వర్కింగ్ ఫైన్ అనమాట. సస్పెన్షన్స్ అంతా పర్ఫెక్ట్ ఉంది. వెహికల్లో రూపాయి పెట్టుబడి కూడా లేదు. మొత్తం అంటే డ్రైవర్ కమ్ ఓనర్ డ్రైవ్ చేసిన వెహికల్ అండి ఇది. చూసుకోవచ్చు, 1,08,000 కిలోమీటర్లు అయితే తిరిగాడు ఆయన. ఏసీ పర్ఫెక్ట్లీ వర్కింగ్ అనమాట. సో దీనికి ఇక స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవేమి ఉండవు. ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పవర్ విండో, ఫ్రంట్ రైట్ సైడ్ పవర్ విండో, వెనక చూపించడానికి లేదు. సో మీకు ఇక ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ట్రావెల్స్ వెహికల్స్కి ఎప్పుడు కూడా 2 కీస్ ఉండడం కష్టం. సో ఈ వెహికల్లో మాత్రం 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంజన్ కూడా చూసుకోవచ్చు, అన్టచ్ ఇంజిన్ అండి. ఏమైనా రిపేర్స్ ఏమైనా అయితే ఉండొచ్చు, కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బానెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. బానెట్ ఒరిజినల్ బానెట్టే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన బానెట్టే. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 6 లక్షలు చెప్తున్నారండి. 2019 స్విఫ్ట్ డిజైర్ టూరెస్, ఫుల్ ఇన్సూరెన్స్ 1 year ఉంది. అలాగే బ్రేక్ 2 years ఈరోజే చేయించారు 2 yearsకి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 6 లక్షలు మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.